ముకుందాపురం గ్రామంలో 558-1 సర్వే నెంబర్లో 5 ఎకరాలు బోయ నాగన్న అనే ఆయనకు 1974 డీ పట్టా ఇచ్చినారు. తర్వాత ఇది 2022లో వీళ్ళు శకుంతలమ్మ అనే వాళ్ళ బంధువులే వాళ్ళు ఆర్డీఓ కోర్టులో వేసుకున్నారు. తర్వాత డిసెంబర్లో మనకు ఆర్డీఓ గారు దీని మీద ఫైనల్ ఆర్డర్ ఇచ్చినారు. అంటే పొజిషన్లో 2.80 అనే ఏకర్స్లో శకుంతలమ్మ అనే వాళ్ళు ఉన్నారు, రిమైనింగ్ 2.20లో వీళ్ళు పొజిషన్లో ఉన్నారు. ఇద్దరిని విచారించిన తర్వాత ఆర్డీఓ గారు ఫైనల్ ఆర్డర్లో ఇప్పుడు 5 ఎకరాల వెబ్లాండ్లో వీళ్ళ నాగన్న పేరు నమోదైంది, అది తీసేసి మళ్ళీ ఫీల్డ్ మీదకి వెళ్ళేసి పొజిషన్లో ఏ విధంగా ఉన్నారో ఎంక్వైరీ చేసి ఎవరు పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ మేరకు మళ్ళీ రీఅసైన్మెంట్ చేసి దానికి ఆర్డర్స్ ఇచ్చి మ్యూటేషన్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చినారు. అదే నేను కూడా ఆయనకి ఫోన్ ద్వారా ఈయన మొన్న పీజీఆర్ఎస్లో కూడా సోమవారం వచ్చి అర్జీ ఇచ్చినాడు, అతనితో ఫోన్లో కూడా మాట్లాడినాను. ఇప్పుడు దీనికి ఆర్డర్ ఇచ్చినారు, మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి, దాని మీద ఎంక్వైరీ చేసి రీఅసైన్ చేసిన తర్వాత మీరు భూమి మీదకి వెళ్ళండి, అంతవరకు ఎవరు వెళ్ళొద్దండి అని కూడా చెప్పిన. సరే అని అతను చెప్పినాడు. మళ్ళీ నిన్న పండగ సెలవులు వచ్చిన తర్వాత ఆ సెలవు రోజుల్లో అతను దౌర్జన్యంగా భూమి మీదకి పోయినాడు. ఇతను కూడా నాకు ఫోన్ చేసి చెప్పినాడు. నేను ఎస్ఐ గారికి కూడా చెప్పినాను, అతని భూమి మీదకి వెళ్ళనియద్దని, ఇంకా దీని మీద ఇంకా మనం ఏమి ఎలాంటి ఇంకా ఆర్డర్స్ కానీ ఏమి ఇవ్వలేదు, అంతవరకు ఎవరిని వెళ్ళనియద్దని చెప్పిన. కానీ ఆయన దౌర్జన్యంగా పోయి చెట్లు పెట్టినాను. ఈరోజు మనకి ఇతను నాగన్న కొడుకు వచ్చి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు సర్వేని పంపించి ఎంత ఎక్స్టెంట్ అతను దౌర్జన్యం చెట్లు పెట్టినాడో రిపోర్ట్ తీసుకొని నేను ఎస్ఐ గారు కూడా పంపించి అతని మీద యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాను. అంటే అతను అయితే ఎంక్వైరీ చేసి ఎంతవరకు ఉన్నాడో అంతవరకే అతనికి వస్తుంది, ఇంకా రిమైనింగ్ ఇతనికి వస్తుంది, రిమైనింగ్ ఎక్స్టెంట్ ఇతనికి వస్తుంది. దాని మేరకే ఇద్దరు ఏదైనా ఉంటే పాస్బుక్స్ మంజూరు చేసుకోవాల్సి ఉంటుంది. అదే అతను ఏదైనా దౌర్జన్యం చేస్తే బైండ్ ఓవర్ చేయమని నేను ఎస్ఐ గారికి కూడా చెప్తాను. నేను మధ్యాహ్నం పంపిస్తానండి, రిపోర్ట్ తీసుకొని పంపిస్తాను, దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం. చెట్లేం పీకేయరు, అతనికి ఎంత ఉందో పొజిషన్ అంతవరకు అంతవరకు వెళ్తాడు అంతే. మా నాన్న పేరు బోయి నాగన్న కుమారుడు నేను, బోయి హనుమంతు, ముకుందాపురం విలేజు. నాకు 5 ఎకరాల గతంలో 1979లో పట్టా ఇచ్చినారు. పట్టా ఇచ్చిన గతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనుభవంలో ఉన్నాను. సొంత మా అమ్మ మేనమామ గారు 2 తమ్ముళ్ళు, బోయి శ్రీనివాసులు, బోయి శకుంతలమ్మ, బోయి మల్లికార్జున, గోవింద్ భార్య, సీనప్ప భార్య, వీళ్ళందరూ ఆ పొలం మీదకి వస్తే నన్ను ధ్వంసంగా నరుకుతాము అని చెప్పేసి నన్ను చాలా హెచ్చరిక చేస్తున్నారు. నిన్న ఎస్ఐ గారు సిఐ గారు పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చినారు. ఎంఆర్ఓ మేడంతో ఫేవర్గా మాట్లాడిన తర్వాత ఎంఆర్ఓ మేడం ఆపమని చెప్పింది ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు కూడా ఆపిన తర్వాత మళ్ళీ దౌర్జన్యంగా మిడ్నైట్ వాళ్ళ చెట్లు నాటడం జరిగిన తర్వాత మళ్ళీ మేము నిన్న పీకేసినాము. మళ్ళీ ఎస్ఐ గారు పిలిపించినారు. రెండోసారి 15వ తారీఖు 14వ తారీఖు నుంచి పిలిపించడమే జరుగుతుంది. 15వ తారీఖు ఫేవర్గా ఇద్దరు సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు చెప్పిన విధంగా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు ఎంఆర్ఓ మేడం ఫేవర్గా చెప్పినా కూడా మీరు వచ్చేంత వరకు ఆగండి, మీరు ఆగిన తర్వాత ఏదైనా ఉంటే చేసుకోండి, నేను వచ్చిన తర్వాత చెప్తాను మీకు ఏ విధంగా. ఆర్డీఓ గారు నాకు ఆర్డర్ వేసినాడు. ఆ ఆర్డీఓ గారు ఫేవర్గా మీకు పొమ్మనేం చెప్పలేదు. 2 మీకు రాసినానని చెప్పేసి మీకు ఏది ఉంది ఏది ఎక్కడ ఉంది మేము ఫేవర్గా ఉత్తీర్ణులు జారీ చేస్తామని చెప్పినారు ఎంఆర్ఓ మేడము. అయినా కూడా వాళ్ళు ధిక్కరించి ఎస్ఐ గారిని ధిక్కరించి ఎంఆర్ఓ గారిని ధిక్కరించి ఈ విధంగా దౌర్జన్యంగా చెట్లు నాటడం జరిగింది. చెట్లు పీకినామంటే నరుకుతామని బెదిరిస్తున్నారు. నిన్న పీకి మా అమ్మను కూడా దెబ్బి గాయపరిచినారు. మా అమ్మను కూడా ఈ విధంగా దౌర్జన్యగానం చేస్తున్నాను. నేను మందు దాకా చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని ఆప్షన్ లాస్ట్కి ఈ ప్రెస్ మీట్లో పెట్టేసి నా ప్రాణం వదులుకోవాలని చెప్పేసి మా అమ్మమ్మని మీకు హెచ్చరిక చేసుకుంటున్నాను. మీ ప్రభుత్వవాదులు ఏదన్నా ఉంటే నాకు న్యాయం చేయండి, న్యాయం ఉంటే చేయండి, అన్యాయం ఉంటే నాకు వద్దనే వద్దు. సర్వే నెంబర్ వచ్చేసి 827, ఖాతా నెంబర్ వచ్చేసి 558 1వ లీటరు. ఈ విధంగా 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు వాళ్ళు ఓటి ముక్కలు సాగలో ఉన్నారు. మా తాత ఉన్నప్పటి నుండి కూడా 1980లో నేను పుట్టుక ముందు నుంచి కూడా మా తాత ఉమ్మడి కుటుంబంగా దాన్ని చేస్తూ వాళ్ళు ఆక్వా చేసి ఏదో ముండుమోపురాలని చెప్పేసి 1.5 ఎకరా ఇడిచిపెట్టరు అంటే సరే నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను. అయినా కూడా వాళ్ళు 1.5 ఎకరా నాకు వద్దు, నాకు 5 ఎకరాలు కావాలని చెప్పేసి దౌర్జన్యంగా చేస్తున్నారు వాళ్ళందరూ. నన్ను వాళ్ళు చాలా ప్రాణంగా నాకు ప్రజెంట్ నా ఉండే తోట కూడా నాకు గతంలో 460 ఉంది. నాకు ఆ 4 ఆ చెట్లను కూడా సంపుతాంరా, నువ్వు దీన్ని జోలు వచ్చినావంటే ఆ చెట్లు నీకు సంపుతాంరా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. నేను ఏ విధంగా చేసుకోవాలి నాకు న్యాయం కలగలేదు. పోలీసు వారు పిలిపించినా వాడు బెదరలేదు, మాట లేదు, ఇనలేదు. ఏ విధంగా ఖండించాలో నాకు అర్థం కాలేదు. అందుకే మీ ముందుకు వచ్చినాను ప్రెస్ మీట్కి. మీరే న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని ధన్యవాదాలు కోరుకుంటాను.
ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు దీని మీద? ఎంఆర్ఓ గారు వచ్చేసి వాళ్ళు పిలిపించి మాట్లాడతాను వాళ్ళకి పిలిపించి ఎంఆర్ఓ గారు డైరెక్ట్ అతనితో మాట్లాడింది, మీరు రాండి అయ్యా ఆఫీస్ కాడ కంటే ఆఫీస్ కాడ కూడా రావడం లేదు అతను, అంతా ధిక్కరిస్తున్నారు. ఎంఆర్ఓ కూడా ధిక్కరిస్తున్నాడు. గతంలో పోయిన సోమవారం రోజు నుంచి ఎంఆర్ఓ మేడం పిలుస్తానే ఉంది. ఇప్పుడు ఇద్దరికి శనివారం రోజు, ఈ వారం కూడా వాడు అతను రావడం లేదు ఆఫీస్ కాడికి, అంత ధిక్కరిస్తున్నాడు. అంత దౌర్జన్యం అతనికి ఎవరు హ్యాండ్ ఉండారు ఏం కథ నాకు తెలియదు. నాకు భగవంతుడే నాకు సాక్షి. అంటే పోలీస్ కంప్లైంట్ చేసినారా మీరు? పోలీస్ కంప్లైంట్ చేసిన, సిఐ గారికి తెలియపరిచిన, ఎస్ఐ గారికి తెలియపరిచిన, పిలిపించినారు. వాళ్ళని పిలిపించినా కూడా వాళ్ళు ఖండించి మేము పోమన్నారు పొలంలోకి, అయినా కూడా మళ్ళీ పోతున్నారు. ఆర్డీఓ గారు ఫేవర్గా ఏమి ఇచ్చినారు, దీన్ని వెరిఫికేషన్ చేసి ఏమన్నా ఉంటే చెయ్యి మార్పులు ఏదన్నా ఉంటే చేసి పంపించమ్మా అని చెప్పి, ఎవరు విత్తీర్ణ వారికి భూములకి పంపించండి అని చెప్పి ఎంఆర్ఓ మేడం గారికి ఆర్డర్ వేసినారు. ఆర్డర్ వేసిన మాత్రాన వాళ్ళు ఎంఆర్ఓ మేడం దగ్గరికి ఇంతవరకు కలిసి ఉండేది కూడా లేదు. అయినా కూడా ధిక్కరిస్తున్నారు. ఎంఆర్ఓ మేడం ఆర్డీఓ గారి నుంచి నేను ఎంఆర్ఓ మేడంని అడగాలని వచ్చిన, ఈ విధంగా చెప్పినారు మేడం. నేను ఆ పొలంలోకి పోకూడదని చెప్పి పోలేదు మేడం. వాళ్ళు చెట్టు పెడుతున్నారంటే కంప్లైంట్ ఇచ్చినాను కానీ మేడం ఫేవర్గానే ఎస్ఐ గారికి చెప్పింది, సిఐకి చెప్పినా కూడా పదే వాళ్ళు పోతానే ఉండరు. నేను చెట్లు నాటుతూ ఉన్నారు, పీకుతున్నాం చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు పొద్దున్నే అర్లీగానే తెల్లారుదామని నాటేసినారు. నాతో కాలేదు పీకేదానికి, మీరే న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కుంకుమ మీద నాకు 5 ఎకరాలు నాకు పెళ్ళి అయితేనే రాసిచ్చిన భర్తకి. అది ఈ పొద్దు కానీ మేము చేసుకుంటేకి లేదు, పోయేకి లేదు, అంతా అట్లే చేస్తున్నారు. మాకు న్యాయమే జరుగుతుంది. మీ పేరు? లక్ష్మీదే సార్. చెప్పు. 5 ఎకరాలు ఎవరు రాసి ఇచ్చినారు? మా నాయన చేసి ఇచ్చిన. అంత ఇబ్బందే పెడుతున్నారు. ఏమి ఇబ్బంది పెడుతున్నారు? పొలం లేకే రాని మా చెట్లు పెట్టి 3 ఏళ్ళు చెట్లు గడ్డి మంది పోసి చంపినాడు. ఎవరు? తమ్ముడు 450 చెట్లు. చెప్పు. 450 చెట్లు సార్.